అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ కొబ్బరి కూర అండి. ఇది రైస్లోకి, చపాతీ, రోటీకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా బెండకాయల్ని కడిగి చక్కగా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఎండబెట్టవసరం లేదు. వీటిని ముక్కలు కోసినాక ఇలా అయిన తర్వాత సగం చెక్క కొబ్బరి, చిన్న చెక్కేనండి ఇది, దీన్ని తురుము పెట్టుకోవాలి. అలాగే దీనికి ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఇది తాలింపులో వేస్తే సరిపోతుందండి. దీంతో మనకి రైస్లోకి కలుపుకోవటానికి ఉంటుంది. ముక్కల్ని ఇలా క్రాస్గా కోసుకుంటే చక్కగా ముద్దగా వస్తుందండి కూర అనేది, కలుపుకోవటానికి కూడాను. అలాగే దీన్ని ఇప్పుడు కూరళ్ళే చేస్తున్నానండి, ఫ్రై కాదు. ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయల్ని. ఇప్పుడు వీటిని కూరలాగా చేయాలి. ఇప్పుడు కొబ్బరి అనేది ఇలా తురుము పెట్టుకోవాలండి. పేస్ట్ వెళ్ళే ఉంటే బాగోదు, కొంచెం పలుగ్గా ఉంటే చక్కగా కూర కూడా బాగుంటుంది. తురుము పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాగబెట్టానండి. దీనికి ఈ కూరకు సరిపడా తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం ఫ్రై చేయటం లేదు కదా, కూరలాగా చేస్తున్నాను. ఇప్పుడు దీనికి తగినంత ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇప్పుడు దీనిలో మనకి వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. మేమైతే తినము, వెల్లుల్లి తక్కువ వాడకం. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను దీనిలో. ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం ఒకసారి ఇలా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం కలర్ కోసం, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి పసుపు, యాంటీబయాటిక్ కదా. నేను ప్రతి కూరలో వేస్తానండి, తాలింపు వేసిన వాటిల్లో. పచ్చడి అవి కూడా వేస్తాను తాలింపులకి పసుపు అనేది. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఈ తాలింపులో వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలపాలి. కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఇది రైస్లోకి చక్కగా చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, రోటీ చేసుకున్నా కూడా బాగుంటుందండి. మొత్తం ఇలా ఒకసారి కలిపి 5 మినిట్స్ అయిన తర్వాత మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, వాచ్ అవర్స్ కూడా ఇంకా తగ్గిపోతుంది. 3000 గంటలు అయిన తర్వాత ఇంకా తగ్గుతూ వస్తుందండి. 2 ఇయర్స్ అయిపోతుంది కదా. ఇలా మూత పెట్టిన తర్వాత ఒకసారి తీసి చూడాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం మధ్య మధ్యలో కలపకపోతే మాడిపోతుందండి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఎందుకంటే ఇదివరకు ఆయిల్ తక్కువగా తినేవాళ్ళు కదండి ఫుడ్ పెద్దవాళ్ళు. ఇలా వేసిన తర్వాత మనకి మగ్గింది లేనిది చూసి ఇప్పుడు దీన్ని కొబ్బరి వేసుకోవాలండి. తురుము పెట్టుకున్న కొబ్బరి. మనకి ఇదివరకు పండగలు ఇలా అయినప్పుడు మధ్య మధ్యలో పచ్చడి, నిన్న వరలక్ష్మి వ్రతం కదండి పూజ చేసుకున్నవి. నేను ఈరోజు బెండకాయ కొబ్బరి చేస్తున్నాను. కొబ్బరిని కొంచెం పలుగ్గానే తురుముకోవాలండి. ఇప్పుడు కొబ్బరి వేసాను, వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కొబ్బరి కూడా పచ్చివాసన అనేది పోతుంది ఈ కూరలో. ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. నేనైతే మామూలుగా ఆయిల్ అవి తక్కువే వాడతామండి. ఇలా అయిన తర్వాత కారం వేసినాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇది చక్కగా ఇలా కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువ కదండి. ఇలాంటి కూరలు అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. వెజిటేరియన్లో ఈ కొబ్బరి వాడి చాలా రకాల కూరలు రెసిపీస్ చేయొచ్చండి.
అయిపోయిందండి బెండకాయ కొబ్బరి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.